హే హాయ్ వెల్కమ్ టు విఆర్ యాదవ్ యూట్యూబ్ ఛానల్. ఇప్పటిదాకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా లైక్ కొట్టకపోయినా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఈరోజు మా వీడియో వచ్చేసరికి మ్యాంగో పికిల్ ఆవకాయ పచ్చడి చూస్తూ ఉన్నారు. ఇక్కడ మంచి ఆవకాయ పచ్చడి కోసం మ్యాంగోస్ ఎంత బాగా కట్ చేస్తూ ఉన్నారు స్పీడ్గా. సో మా ఇంట్లో వేరే వాళ్ళతో అవసరం లేదు, బయట వెళ్తాను, వాళ్ళే కొట్టుకుంటారు, వాళ్ళే పచ్చళ్ళు పెట్టుకుంటారు. జస్ట్ జోక్ చేశాను అంతే. ఫస్ట్ మనం మామిడికాయలు తీసుకొని మంచి నానబెట్టి తూడ్చేసి నీట్గా కొంచెం వాటర్ లేకుండా మంచి తూడ్చే మంచిగా అలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడ చూస్తుంటే ఒక కడాయి ఆర్ సంథింగ్ ఎనీథింగ్ మీరు ఏది వీలుంటే తీసుకొని, సో మనం మామిడికాయ చట్నీ కోసం ఓన్లీ గ్రౌండ్ నట్ ఆయిల్స్ యూజ్ చేస్తూ ఉంటాం. చూస్తారా ఇప్పుడు మనం అక్కడ చూస్తుంటే ఆయిల్ అనేది వేడి ఎక్కింది, పైన పొగలు వస్తూ ఉన్నాయి. సో అక్కడ మీరు చూస్తుంటే కొన్ని ఆవాలు ఎక్కువ వేస్తుంది. ఇప్పుడు మమ్మీ చేస్తుంది ఆవాల మామిడికాయ చట్నీ. సో ఆవాలు ఎక్కువ వేస్తానంట దీనిలో. సో మనకు అంత ఏం చేదు అనిపించదు. ఆవాలు కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసింది. ఇక్కడ చూస్తూ ఉంటే మీరు కొన్ని ఎండుమిరపకాయలు ఎల్లిపాయలు కూడా దానిలో మిక్స్ చేసి కొంచెం బాగా కొంచెం వేడి ఎక్కాక సైడ్కి తీసి పెట్టుకుంటుంది మా మమ్మీ. తీసుకొని కొంచెం చల్లారిస్తూ ఉంటుంది. మీకు బాగా తెలిసిందే మన గ్రౌండ్ నట్ ఆయిల్ ఎంత మంచిదో హెల్త్కి అని. మనం నార్మల్ డే టు డే లైఫ్లో రిఫైండ్ ఆయిల్ యూజ్ చేసే బదులు మనం గ్రౌండ్ నట్ ఆయిల్ యూజ్ చేసిన మన ఫుడ్లో లైక్ వెజిటేబుల్స్ కర్రీ చేసేటప్పుడు దానికి యూజ్ చేస్తే చాలా మంచిది. ఇక్కడ చూసారా ఎంత స్లోగా అని స్టీల్ చేస్తూ దాన్ని కొంచెం చల్లారిస్తున్నాం. ఇక్కడ మమ్మీ ఆల్రెడీ అన్నీ రెడీ చేసి పెట్టుకుంది మామిడికాయలు. సో ఆల్రెడీ దానిలో కొంచెం కారం పొడి లైక్ ధనియాల పొడి అండ్ జీలకర్ర పొడి ఉప్పు అన్నీ వేసుకొని రెడీగా పెట్టుకుంది. నార్మల్గా ఫస్ట్ ఇలా పౌడర్తో వేసిన ఈ కారం అన్నీ ఒక్కొక్క మామిడికాయకి పట్టేలా ఫస్ట్ దాన్ని మిక్స్ చేస్తుంది. మీరు చూస్తూ ఉంటారు ఎంత బాగా ఉంది. చూస్తుంటే వా ఎప్పుడు తినాలని అనిపిస్తుంది కదా అందరికీ. ఇంట్లో అందరూ చేసుకొని తినారు అనుకుంటా నాకు తెలిసి. చూడండి ఎంత బాగా కలుపుతుందో. ఇంకా అలా మెల్లగా కలుపుతూ చాలానే ఉన్నాయి కదా, సో టైం పడుతుందిలే మనకి కూడా. సో అన్నీ మిక్స్ చేసుకుని మెల్లగా ఆయిల్ని కూడా దానిలో వేసుకుంటుంది. సో ఏదైతే మనం ఇప్పుడు మిక్స్ చేస్తామో జీలకర్ర ఆవాలన్నీ మనం ఏదైతే మిక్స్ చేసినామో కొంచెం ఆయిల్ అనేది చూసారో అంత బాగా వేస్తున్నాం. ఎందుకు చల్లగా అయినాక అంటే కొంచెం మిక్స్ చేయడానికి మనకి ఇబ్బంది ఉండదు కాబట్టి, అందుకనే కదా. సో అంత ఆవాలు చూసారా మొత్తం ఆవాలు కనిపిస్తున్నాయి. అందుకని ఇది ఆవాల మామిడికాయ చట్నీ అంటాం. సో మా మమ్మీ చూసారా కొంచెం ఆయిల్ కూడా వదలకుండా దాన్ని తూడ్చి మరీ వేసుకుంటుంది. దీనికే అంటారు ఇండియన్ మామ్స్ ఆర్ వెరీ గ్రేట్. చూసారా అంతా తీసుకొని చూసచ్చు కామెడీ. మా మమ్మీ ఎప్పుడు ఇలానే చేస్తుంటుంది. ఎప్పుడు చూడు ఏమనంటే అంటారు కదా డబ్బులు ఊకే రావు కదా. చూడండి ఎంత బాగా మిక్స్ చేస్తుంది. సో అది ఒక్కొక్క లైక్ మామిడికాయ ఒక్కొక్క పీస్కి అంటేలాగా అతుకునేలాగా సో నీట్గా కింది నుంచి మీదికి ఆల్ ద 4 sides మొత్తం అంత లోపల ఉన్న 365 degrees నీట్గా క్లీన్ మిక్స్ అవ్వాలని మంచిగా మిక్స్ చేస్తుంది. సో దీంతోపాటు మా మమ్మీ ఇంకో పచ్చడి కూడా పెట్టింది, అదే అల్లం పచ్చడి. సో జింజర్ గార్లిక్ పేస్ట్ తెలుసు కదా అందరికీ. సేమ్ ఇది కూడా సేమ్ ఆయిల్లా గ్రౌండ్నట్ ఆయిల్ వేస్తుంది. పల్లె నూనె వేసి మిరపకాయలు అన్ని ఎల్లిపాయలు అవన్నీ నార్మల్గా వేస్తూనే ఉంటుంది. ఏంటంటే ఆవాలు తక్కువ వేస్తారు. సో ఈ దాంట్లో ఏంటంటే అల్లం ఎల్లిపాయ పేస్ట్ అనేది ఎక్కువ వేస్తుంది, ఎందుకంటే అల్లం ఎల్లిపాయ పేస్ట్ పచ్చడి కాబట్టి. సో బాగా అల్లం వేసేటప్పుడు ఈ ఆయిల్ అనేది బాగా పైకి పొంగుకుంటూ వస్తుంటుంది. సో మేము 1/2 లీటర్ ఆఫ్ ఆయిల్ని కూలిపోయాము ఇలా పొంగి వచ్చినప్పుడు. ఫుల్ భయం వేసింది, అమ్మ 1/2 లీటర్ ఆయిల్ అని బాధ కూడా వేసింది. ఇక్కడ మమ్మీ దానికోసం ఇక్కడ ఈ మామిడికాయ పచ్చడి కోసం అన్నీ మిక్స్ చేస్తుంది. లైక్ సాల్ట్, ఇంకేంది మిర్చి పౌడర్ అండ్ టర్మరిక్ పౌడర్ ఈస్ నథింగ్ బట్ పసుపు, ఇవన్నీ ఇది కొంచెమే పెడుతుంది. అక్కడ చూసారా అది ఏమంటారు ధనియాల పొడి కూడా వేస్తుంది. సో ఒక్కొక్క పొడి అన్నీ వేసుకుంటూ పోతుంది. ఇంకా ఏంటంటే చూసారా ఎంత బాగా ఎట్లా తీసుకుంటున్నారో. సో అవన్నీ వేసి మెల్లగా ఆయిల్ కూడా ఫస్ట్ దీన్ని మెల్లగా మమ్మీ ఇలా అంటుంది, తర్వాత ఆయిల్ వేసేసి మిక్స్ చేసేస్తుంది. ఇప్పుడు మీరు చూస్తే ఉండొచ్చు ఇది మమ్మీ వేస్తుంది జీలకర్ర పొడి, ఓన్లీ జీలకర్ర పొడి టేస్ట్ అనేది వేసి ఎంత బాగుంటుంది కర్రీస్లో అంటే అంత బాగుంటుంది. ఇప్పుడు చూడండి మమ్మీ అంతా మిక్స్ చేస్తుంది మెల్లగా, అంతా మిక్స్ చేస్తుంది కదా మెల్లగా. సో ఎందుకంటే మళ్ళీ అన్నిటికీ ప్రతి ఒక్క మామిడికాయ ముక్కకి అదనే పౌడర్ అనేది
అత్తుకోవాలి, సారీ ఏమంటారు దాన్ని, దానిలో మునిగిపోవాలి సంథింగ్ ఏదో అంటారు కదా. సో ఐ డోంట్ నో దట్. చూసారా, ఇంకా కారం పొడి వేసేసింది. ఈ మామిడికాయ చట్నీకి యూజువల్లీ తక్కువ కారం పొడి పడుతుందంట, ఎందుకంటే మన వాళ్ళు జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తారు కాబట్టి, అదే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారు కాబట్టి. సో అది ఘాటు ఉంటుందంట, ఏమో నాకు కూడా తెలియదు. సో దానివల్ల దీనిలో కారం పొడి అనేది తక్కువ వేసి, జింజర్ గార్లిక్ పేస్ట్ చూసారా, మొత్తం జింజర్ గార్లిక్ పేస్ట్, ఆయిల్ మొత్తం జింజర్ గార్లిక్ పేస్టే. మంచిగా అది వేసి అది కూడా మిక్స్ చేసేస్తుంది. ఇంకా మిక్స్ చేయగానే మన నెక్స్ట్ ఘట్టం వచ్చేసరికి తినడమే కదా మన పనే. అది కూర్చోవాలి, తినాలి, వీడియోస్ తీయాలి, దాని తప్పే మనకి ఏమీ ఉండదు. చూడండి మంచిగా. కానీ ఇది ఏంటే మామిడికాయ పచ్చడిలో ఆయిల్ అనేది ఎక్కువ వేస్తూ ఉంటారు ఎప్పుడు. ఇంకా నెక్స్ట్ ఇదంతా సైడ్కి మంచి బొట్టు పెట్టేసి అన్నీ సపరేట్గా వేసి పెట్టేసింది. ఇంకా మనం వేడి వేడి అన్నం మమ్మీ వేసేసి కలిపి అందరికీ చేతి ముద్దలు పెడితే అందరం మంచిగా తినేసి హ్యాపీగా ఎంజాయ్ చేసినాం. ఎంతకైనా ఇప్పుడు తిన్నాక మళ్ళీ తర్వాత తినాలనిపించదు. సో ఇప్పుడు అంతా కుమ్మేసేయాలి. సో మెల్లగా అందరం కలిపేసుకున్నాక ఆ పచ్చడి ఈ పచ్చడి కలిపేసుకొని తినేసి ఇంకా పడుకున్నాం. ఇంకా ఇదే అండి నా ఫస్ట్ వీడియోనే మామిడికాయ పచ్చడితో స్టార్ట్ చేసేసాను. సో అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మాత్రం కొట్టడం మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.